వాక్యం ఇటువంటి నీవు నీ జీవితంలో దేవుడు నీకు కావలసిన దీవెనలన్నీ పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్న వాళ్ళు మీ చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్తారా? యేసుక్రీస్తు ప్రభువారు లోకానుసారమైన దేవుడు కాదు. లోకానుసారమైన వ్యక్తులు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. కానీ నీవు నేను మన ఇష్టానుసారంగా జీవించడానికి వీలు లేదు ప్రియ దేవుని బిడ్డ. ఎప్పుడైతే దేవుని మాటకు లోపడతామో, దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడో అన్ని దీవెనలు మన మీద కుమ్మరిస్తాడు. దేవుడి మాట అతిక్రమించినప్పుడే మన జీవితంలో భయంకరమైన విపత్తులు స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఈ రోజు చెప్పేటువంటి మాట కూడా దేవుడు ఇదే. దేవుని సన్నిధిని అడిగా, ప్రభువా ఏం మాటలు నేను మాట్లాడాలి ప్రభువా నీ బిడ్డలతో అని చెప్పినప్పుడు చాలా బాధపడ్డా. ఏంటి ప్రభువా ఇంత భయంకరమైన మాటలు నా నోట పెట్టావు నువ్వు అని ఆశ్చర్యం అనిపించింది. సో దేవుడు అన్నాడు, అయ్యా నువ్వు ప్రకటించు. నాకు ఉద్దేశముతో ఈ భూమి మీద ప్రజలను నా బిడ్డలను పుట్టించాను, కానీ వారు నా మాట వినడం లేదు. నిన్నకిచ్చే వాగ్దానాలతో కూడిన ప్రవచనములతో కూడిన వర్తమానం నువ్వు ప్రకటించు అన్నాడండి. స్టన్ అనిపించింది నాకు. సరే ప్రభా అని దేవుని దగ్గర ఒక అద్భుతమైన తీర్మానం తీసుకున్నాను. ప్రియులారా, ఈరోజు మీ డైరీ రాసుకోండి. నా పేరు గాడ్ సన్. యూట్యూబ్ లో, వెబ్సైట్ లో, టీవీలో ఎంతో మంది వింటూ ఉంటారు. ఈ డైరీలో రాసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. ఇది దేవుడి ప్రవచనాత్మకమైన సందేశం. దేవుడు నిన్ను పుట్టించిన తర్వాత చాలా మంది విడిచిపెట్టాలని అనుకుంటూ ఉంటారు. నా దేవుడు చెప్పాడు, తల్లి నిన్ను మరిచినా కూడా నేను నిన్ను మరువను, నా అరచేతిలో చెక్కుని ఉన్నాను, నేను నిన్ను దీవించేటువంటి వాడను అని నా దేవుడు సెలవిస్తూ ఉన్నాడండి. అన్నా ఏం ప్రభు మరి నువ్వు ఎప్పుడు దీవించే దేవుడు అయితే మరి చాలా మంది వివిధ రకాల శ్రమలకు, కష్టాలకు, నిందలకు, వేదలకు, అవమానాలకు, శోధనలకు, ఇరుకులకు, ఇబ్బందులకు, వ్యాధులకు బాధపడుతూ సతమతమవుతూ కొట్టుకుపోతూ ఉంటారే, దీనికి కారణం ఏంటి ప్రభువా అని దేవుని సన్నిధిలో అడిగినప్పుడు ఆ దేవాది దేవుడు అన్నాడు, అన్నా వారు చేసినటువంటి తప్పు ఏం తెలుసా? నా మాటను తృణీకరించడం, నా మాటకు విధేయత లేకుండా జీవించడం, నన్ను లెక్క చేయకుండా జీవించడమే వారి యొక్క భయంకరమైన విపత్తులకు కారణము అని దేవుడు నాతో మాట్లాడినప్పుడు నాకైతే ఆశ్చర్యం అనిపించిందండి. అయితే ఛాలెంజింగ్ తో కూడిన మాట నేను మీతో ప్రకటించబోతున్నానండి. అమ్మ చెప్పినా, నాన్న చెప్పినా, తల్లి చెప్పినా, తండ్రి చెప్పినా, ఈ లోకంలో ఎవరు చెప్పినా నువ్వు వినలేదనుకో, నీ జీవితం ఏమైపోతుందో నేను నీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. అయితే ఈ రోజు వాక్యం విన్నావుగా, నువ్వు ఎక్కడికి పోయినా దీవించబడాలి, నువ్వు ఎక్కడికి పోయినా ఆశీర్వదించబడాలి. నీకు పేరు కావాలి, ప్రఖ్యాత కావాలి, పరిశుద్ధత కావాలి, సమాధానం కావాలి, కొరతలు ఉండకూడదు, మేలులతో నింపబడాలి అంటే కూడా నీవు నీ డైరీలో రాసుకోవాలి. ఈరోజు నేను నీతో మాట్లాడుతున్నానంటే ఒకనొకప్పుడు జీవితం అంటే తెలియక చచ్చిపోవాలి అనుకున్నా. ఆ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నన్ను పిలుచుకున్నాడు. యుగం నువ్వురా, నేను నీతో మాట్లాడబోతున్నా, నేను నీతో మాట్లాడేటువంటి మాటలు ప్రపంచానికి ప్రకటించు అన్నాడు. ఇదేంటి ప్రభా నువ్వు చెప్పే మాటలు ప్రకటించాలా? నేను చెప్తే ఎవరు వింటారు ప్రభా అని అనుకున్నా. దేవుడు యిర్మీయాతో మాట్లాడినట్టుగా నాతో కూడా మాట్లాడాడండి. దేవుడు సమూయేలుతో మాట్లాడినట్టుగా నాతో కూడా మాట్లాడాడండి. దేవుడు మోషేతో మాట్లాడినట్టుగా నాతో కూడా దేవుడు మాట్లాడాడండి. దేవుడు ప్రవక్తలతో మాట్లాడినట్టుగా నాతో కూడా దేవుడు మాట్లాడాడు. ప్రభా మరి ఏంటి చెప్పు ప్రభా అన్న. ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకో, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని నేను చెప్పేటువంటి మాటలు నువ్వు ప్రకటించు. నేను అనేకమైన ఉద్దేశములతో ఈ భూమి మీద ప్రజలను పుట్టించాను, కానీ వారి యొక్క పరిస్థితులు అతి భయంకరమైన పరిస్థితుల్లో బాధపడుతున్నారు. దానికి కారణం ఏదో నేను ప్రకటించబోతున్నాను అన్నాడండి. ఆశ్చర్యం అనిపించి, సో ఓకే ప్రభువా నేను తీర్మానం తీసుకుంటా అని తీర్మానం తీసుకొని ఈ గ్రంథాన్ని పట్టుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడడం, ఇంకా ఎక్కువగా మాట్లాడడం, ఓ బలమైన రీతిలో మాట్లాడడం, నేరుగా సూటిగా డైరెక్ట్ గా మాట్లాడడం. సో నా జీవితంలోకి దేవుడి యొక్క వాగ్దానాలతో కూడిన ప్రవచనాలతో కూడిన మాటలు దేవుడు నాకు ఇవ్వడం జరిగింది. ప్రియులారా, ఆ మాటలను ఎత్తు పట్టుకొని ఈ రోజు నేను మీతో పంచుకోబోతున్నానండి.
ఎంతమంది ఈ రోజున జీవిత కాలం అంతా సంతోషించాలనే ఆశ కలిగి ఉన్నారు? ఒకసారి చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్తారా? దేవుడి యొక్క వాక్యములో వ్రాయబడింది ప్రియ దేవుని బిడ్డ, నీ జీవిత కాలం అంతా కూడా నువ్వు సంతోషిస్తూ ఉండాలి అంటే, ఆనందిస్తూ ఉండాలి అంటే ఒక్కటే, ఆ దేవాది దేవుని మాట విన్నట్లయితే నువ్వు దీవించబడుతూ ఉంటావండి, ఆశీర్వదించబడుతూ ఉంటావు, హెచ్చించబడుతూ ఉంటావు, ఘనపరచబడుతూ ఉంటావు. ఆ దేవుని మాట ఎప్పుడైతే నువ్వు తృణీకరిస్తావో అప్పటి నుంచి నువ్వు ఇబ్బందులు పడుతూ ఉంటావండి. పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. మీరు సమ్మతించిన నా మాట వినిన యెడల, దేవుడు అన్నాడు, మీరు సమ్మతించి ఓకే ఒప్పుకొని తీర్మానం తీసుకొని, చాలా మంది వారి జీవితాల్లో ఏం చేస్తారంటే దేవుని దగ్గర తీర్మానము తీసుకొని దేవునికి ఇష్టకరంగా బ్రతకరు, దేవుని మాటలకు లోబడరు, దేవుని సంతోషపెట్టే విధంగా ఆయన ఆజ్ఞానుసారంగా జీవించరు, దొంగ భక్తి చేస్తూ ఉంటారు. అది నో, దేవునికి అతి ఇష్టమైనది. తద్వారా కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ లోకంలో నువ్వు ఎంత బిజీ పర్సన్ అయినా గుర్తుపెట్టుకో, నీ బిజీలో శాపం దాగి ఉంది, నీ బిజీలో పాపం దాగి ఉంది, నీ బిజీలో శోధన దాగి ఉంది, నీ బిజీలో వేదన దాగి ఉంది, నీ బిజీలో నిందలు దాగిపడి ఉన్నాయి. అయితే నీ బిజీని పక్కన పట్టి దేవుడు నీకు పాటించమని చెప్పేటువంటి మాటల విషయములో, నీ దేవుని ఆజ్ఞల విషయములో సమ్మతించి, ప్రభువా ఈ భూమి మీద బతుకు దినములన్నీ మాట చొప్పున నేను దీవిస్తాను ప్రభువా అని సమ్మతించి ఒక తీర్మానము తీసుకొని, ఏంటంట ఒక బలమైన తీర్మానం. మళ్ళీ చెప్తున్నా, నీ డైరీలో రాసుకో. ఈ భూమి మీద నువ్వు జీవించబడాలి, దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, వర్ధిల్లింపబడాలి, నువ్వు దేవుని దగ్గర నుంచి కృప పొందుకోవాలి, ఈ యొక్క జన్మానికి ఒక ప్రత్యేకత రావాలి అంటే నీవు దేవునితో ఒక ఒడంబడిక చేసుకోవాలి. ఆ ఒడంబడిక ఏం తెలుసా? ఒకటే బలమైన తీర్మానం, నా ప్రాణం ఉన్నంత వరకు నా దేవుని మాటే, నా దేవుని మాట చొప్పున నేను జీవిస్తాను, నా దేవుని మాట చొప్పున నేను బ్రతుకుతాను, నా దేవుని మాట చొప్పున నేను ముందుకు సాగుతాను అని సమ్మతించి ఈ లోకపు మాటలను పక్కన పెట్టి దేవుని మాటకు విధేయత చూపించాలి. హల్లెలూయా. ఉందా మీలో పవర్? ఛాలెంజ్ చేస్తున్నా మీతో నేను. ప్రభా ఈ రోజు దేవుని మాట చొప్పున జీవిస్తా ప్రభువా, ప్రభా నీ మాట చొప్పున నేను బ్రతుకుతాను ప్రభువా అని నువ్వు జీవించడం మొదలు పెట్టినట్లయితే దేవుడి వాక్యం సెలవిస్తుంది, మీరు సమ్మతించిన మాట వినిన యెడల, నీవు సమ్మతించిన మాట వినిన యెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించరు. మీరు 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 గుర్తుపెట్టుకో, మీరు ఈ భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారంట. మంచి పదార్థములు. సో దేవుడు మీ కొరకైతే ఏవైతే సిద్ధము చేస్తాడో అవి మంచి పదార్థములతో నువ్వు అనుభవిస్తూ హ్యాపీగా జీవిస్తూ ఉంటావు, సంతోషంగా జీవిస్తూ ఉంటావు, ఆనందంగా జీవిస్తూ ఉంటావు. అంటే కొదవ ఉండదండి. నీకేది కావాలో అది నీ దగ్గరికి తీసుకుని వచ్చి శుద్ధం చేయబడుతుంది. ఎట్లా శుద్ధం చేయబడుతుంది అంటే నువ్వు దేవుని మాటకు విధేయత చూపించినట్లయితే, దేవుని మాటకు లోబడినట్లయితే, దేవుని మాట పాటించి దేవుని మాట చొప్పున నేను బ్రతుకుతాను ప్రభువా, నేను ఆజ్ఞ చొప్పున నేను నడుస్తాను ప్రభువా అని తీర్మానం తీసుకున్నట్లయితే ఈ భూమి మీద నువ్వు దీవించబడిన వ్యక్తివి. ఈ దీవెన ఎలా ఉంటదంటే, ఒక అద్భుతమైన మాట చెప్పాలని ఆశ కలిగి ఉన్నానండి. దేవుడు నీకు ఎంతో ఆయుష్ ఇచ్చాడో అంతో ఆయుష్ వృద్ధాప్యం వరకు సంతోషముతో, ఆనందముతో, కొదవ లేకుండా, కొరత లేకుండా తృప్తిగా తిని దేవానికి స్తోత్రాలు, నన్ను ఈ విధంగా జ్ఞాపకం చేసుకున్నావు, నీకు వందనాలు ప్రభువా అని దేవుని స్తుతించి నువ్వు మరణించేంత వరకు నిన్ను పోషించుటకు, నిన్ను దీవించుటకు, నిన్ను ఆశీర్వదించుటకు దేవుడు ఆల్రెడీ సిద్ధమండి. అందుకే దేవుడు అన్నాడు, తల్లి నిన్ను మరిచినా కూడా నేను నిన్ను మరవను, చూడు నా అరచేతులు నేను చెక్కుకున్నాను అని దేవుడు అన్నాడు. అది ఈ దేవుని యొక్క రూల్, దేవుని యొక్క మాట, దేవుని యొక్క ఆజ్ఞ. అయితే ఈ రోజు మనిషి చాలా వివిధమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నాడు, అనేకమైన కష్టాలను కొని తెచ్చుకుంటూ ఉన్నాడు. ఈ దేహానికి కష్టం, ప్రాణానికి కష్టం, ఆలోచన ద్వారా కష్టం, బ్రతికే ప్రయాస అంతా కూడా కష్టం. సో ఎందుకు ఈ కష్టం కలుగుతుంది
అదంటే ఒక్కటే ప్రియ దేవుని బిడ్డ, ఆ కష్టాన్ని ఎవరు దేవుడు నీకు ఇచ్చాడంటే దేవుడు ఇవ్వలే. ఆ కష్టాన్ని ఎవరు తెచ్చుకున్నారు తెలుసా? నీకై నీవే తెచ్చుకున్నావు ప్రియ దేవుని బిడ్డ. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. మీకా గ్రంథము 6వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. నీవు భోజనము చేసినను నీకు తృప్తి కానేరదు. ఎంతో తింటున్నావు, తృప్తి లేదు, పరిగెడుతున్నావు, ఏంటో సతమతం అయిపోతున్నావు. ఎంత తిన్నట్టుగా లేదు. నీవెప్పుడు పస్తుగానే ఎందువు, నువ్వు ఎప్పుడు పస్తుగానే ఉందువు. నీవేమైనా తీసుకుని పోయినను అది నీకుండదు. చూడండి, నువ్వు ఎంత ప్రయాసపడి తీసుకెళ్లిపోతున్నా చినిగిపోయిన జోబీలో వేసినట్లే, అంటే వెళ్ళిపోతుంది. ఎట్లో ఏంటి ప్రభువా, ఇంత కష్టపడుతున్నాను, ఇంత ప్రయాసపడుతున్నాను, ఈ విధంగా జీవిస్తున్నాను, ఎందుకు నాకు సుఖం లేదా, ఎందుకు నాకు సంతోషం లేదా, ఎలా మాయమైపోతుంది ఏంటి నా జీవితం? కారణం ఏంటి? ఈ జీవితంలో అననుకూల పరిస్థితి జరుగుతూ ఉంది. దానికి కారణం ఏంటి? ఏ రోజున గమనించారా ప్రియ దేవుని బిడ్డ? ఈ రోజు దేవుడు నీతో మాట్లాడబోతున్నాడండి. చదువమ్మా. నీవు భద్రము చేసుకుని కొనిపోవు దానిని దోపుడుకు నేను అప్పగింతును. భద్రము చేసుకుంటున్నాను, ఎంతో జాగ్రత్తగా ఎత్తి పెట్టుకుంటున్నాను బీరువలో. కానీ అది నిలవడంలే, దోపిడికి వెళ్ళిపోతుంది, అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో ఏంటి ప్రభువా, నేను పెట్టుకోవాలనుకున్నాను, ఈ డబ్బు ఈ బంగారు పెట్టుకోవాలనుకున్నాను, ఈ ఆస్తి పెట్టుకోవాలనుకున్నాను, దీన్ని అనుభవించాలనుకున్నాను, ఈ భూమి మీద కుమారుడిగా లేదా గొప్ప వ్యక్తిగా పేరు తెచ్చుకోవాలనుకున్నాను. ఇవన్నీ కొట్టుకుపోతున్నాయి, నా జీవితము కష్టాల పాలవుతుంది. ఎందుకు దీన్ని పట్టుకోలేకపోతున్నాను? ఎందుకు నా జీవితంలో ఇంత భయంకరమైన విపత్తి అంటే ఒక్కటే కారణం. ఏంటి కారణం అంటే మీకా 6:13 సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అద్భుతమైన మాట నాకు అనిపించింది, ఆశ్చర్యం. ఏంటి ప్రభా, ఈ మాటలో ఇంత పవర్ ఉందా ప్రభా అనిపించింది ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి నీవు బాగుపడకుండా నేను నీ పాపములను బట్టి నిన్ను పాడు చేసి మెత్తుదును. ఏందంట? నువ్వు బాగుపడకుండా నీ పాపములను బట్టి దేవుడు నిన్ను మెత్తుతూ ఉన్నాడంట. ఏంటి? ప్రతి వ్యక్తి తన జీవితంలో పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలి, పరిశీలించుకోవాలి. నా ద్వారా ఈ భూమి మీద ఏం జరుగుతుంది? నా ద్వారా పాపమా, పవిత్రత? నా ద్వారా మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా? నేను దేవుడి చిత్తములో ఉన్నానా లేదా? నువ్వు ఒకవేళ దేవుడి ఆజ్ఞ అతిక్రమించి పాపము చేసినట్లయితే, పాపం అంటేనే దేవుడి ఆజ్ఞ అతిక్రమించడమే. నువ్వు ఎప్పుడైతే దేవుడి ఆజ్ఞ అతిక్రమించి పాపము చేస్తావో అప్పటి నుంచి ఆ పాపము ద్వారా నీ జీవితం అంతా ఏమైపోతుందంటే ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంటావు. ఏమైపోతుందంట? మరొకసారి చెప్పమ్మా. నీ పాపములను బట్టి నిన్ను పాడు చేసి మొత్తుదును. నీ పాపములను బట్టి నిన్ను పాడు చేసి మెత్తుదును. ఏందంట? దేవుడు నీ చూసినప్పుడు నా ఆజ్ఞ చొప్పున జీవిస్తున్నాడా లేదా, నా మాటకి విధేయత చూపిస్తున్నాడా లేదా? దేవుడు కొంతమంది రకరకాల భక్తి చేస్తూ ఉంటారు, ఉత్తుత్త భక్తి. ఆ భక్తిలో దేవుడు ఒప్పుకోడండి. నిన్ను పుట్టించిన దేవుడు ఆయన మాటకు లోబడి ఆయనను పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో నువ్వు ఆయనకి ఇష్టకరంగా జీవించినప్పుడైతే, ఆయన పరిశుద్ధుడు, నీతివంతుడు కాబట్టి ఆయన మాటకు నువ్వు లోబడినట్లయితే నీకు ఏం కావాలో ఇస్తాడు. నువ్వు ఆ విధంగా కాకుండా నువ్వు ఇష్టానుసారంగా మందిరానికి వస్తావు, దండం పెడతావు, వెళ్ళిపోతావు, నీ ఇష్టానుసారంగా నువ్వు చూపిస్తుంటావు. నో, దేవుడు కాంప్రమైజ్ కాడండి. నీ ఇష్టానుసారంగా జీవించడానికి లేదు. నీవు నీ జీవితంలో గుర్తు పెట్టుకో, ఆయనకి ఇష్టానుసారంగా నువ్వు జీవించాలి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపడతామా? అదే అంటే జీవితం, అదే అంటే ఆశీర్వాదము. ఎక్కడ దాగపడిందంటే అక్కడ దాగపడి ఉంది. ఈ రోజు అనేక మంది కుప్పకూలిపోయేది ఎక్కడ తెలుసా? అక్కడే. కొంతమంది దేవుడి మందిరాలకు డబ్బులు ఇస్తారు, కొంతమంది విస్తారంగా ఏం చేస్తారు? నీటిగా గుండు కొట్టిస్తారు. దేవుడికి ఇస్తున్నాగా బొచ్చు అని. దేవుడికి బొచ్చు కాదు వచ్చేది,
దేవుడిని బొచ్చి అడగడు. దేవుడికి ఏం కావాలా? దేవుడికి ఏం కావాలి? దేవుడికి నీ హృదయం కావాలి, దేవుడికి నీ జీవితం కావాలి. నువ్వు ఆరాధించే దేవుడు నా బిడ్డ నాకు ఇష్టకరంగా జీవిస్తున్నాడు అని దేవుడి దృష్టిలో నువ్వు ఎప్పుడైతే ఉంటావో నీకు ఏం కావాలో దేవుడు అది ఇస్తాడండి. కొంతమంది నాకు తెలియక అడుగుతాను, దేవుడు మాట్లాడినప్పుడు ఆశ్చర్యం అనిపించింది. కొంతమంది భోజనాలు పెట్టిస్తూ ఉంటారు, పెట్టడంలో తప్పు లేదు, హ్యాపీనే. కానీ దోపుడు సొమ్ముతో పెట్టిస్తూ ఉంటారు, దొంగ డబ్బుతో పెట్టిస్తూ ఉంటారు, మోసము డబ్బుతో పెట్టిస్తూ ఉంటారు. సో నేను వివిధ రకాలుగా పెట్టించాను అంటూ ఉంటారు. కానీ అతనికి శ్రమలు పోతాయా? ప్రభు, మొదట నీ జీవితంలో నువ్వు దేవునికి ఇష్టకరంగా జీవించదు నేర్చుకోవాలి. అన్నిటికాడికి విలువేం తెలుసా? దేవా, నా జీవితం నీకు ఇస్తున్నా అని నువ్వు దేవుడి మాటకు విధేయత చూపించినట్లయితే, పాపము చేయకుండా ఈ భూమి మీద ఆజ్ఞ చొప్పున నువ్వు జీవించినట్లయితే నీకు కలిగింది పవిత్రంగా ఉంటది. నువ్వు అప్పుడు ఏమి చేస్తా కూడా నువ్వు పవిత్రంగా ఉంటావు. నీ ద్వారా ఏ వ్యక్తి అయితే మేలు పొందుకుంటాడో ఆ వ్యక్తి ఆశీర్వాదకరంగా ఉంటాడు. అప్పుడు నీకు ఈ భూమి మీద దేవుడు నీకు ఎందుకు పుట్టించాడో, ఎన్ని దీవెనలు నీ మీద కుమ్మరించాలో అన్ని దీవెనలు దేవుడు నీ మీద కుమ్మరిస్తాడండి. ఒక్కటే ఆ మాట వినకుండా దేవునికి లంచం ఇచ్చినట్టుగా అన్నం పెట్టేయడమో, లేకపోతే ఇంకొక దానికి ఎంత కానుక ఇవ్వడమో, లేదా డబ్బులు వేయడమో, ఇంకొకటి వేయడమో లోకానుసారమైనటువంటి పద్ధతులలాగా బిహేవ్ చేసి మనం వెళ్ళినట్లయితే మన పాపముల నుంచి మనము తప్పించుకోలేం. డైరీలో రాసుకోండి, మనం చేసే పాపములంట ఈ భూమి మీద ఎక్కడికి పోయినా కూడా ఆ పాపముల గుండి, ఆ పాపముల ద్వారా అతి భయంకరమైన కష్టాలు, అతి భయంకరమైన వేదనలు, అతి భయంకరమైన శోధనలు మనం అనుభవిస్తాం. ప్రియ దేవుని బిడ్డ, దేవునికి ఇవ్వడం మంచిదే కాదని చెప్పను. దేవుడు నీకు ఇస్తే నువ్వు ఇస్తున్నావు, దేవుడు ఇచ్చిందని నువ్వు ఇస్తున్నావు. ఈ ఇచ్చేదానికి ముందు దేవుడికి నిన్ను డెడికేట్ చేసుకోవాలా. ప్రభువా, నేనే నీకు ఇష్టకరంగా జీవిస్తా, నేను నీ మాటల చొప్పున జీవిస్తా ప్రభువా అన్నప్పుడే ఈ భూమి మీద కష్టం ఉండదండి. నీవు మోసపోయేది ఎక్కడంటే పాపము చేసే. బైబిల్ గ్రంథంలో రాయబడింది ప్రియ దేవుని బిడ్డ, అతి భయంకరమైనది ఏం తెలుసా? పాపము. యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. యూదా పాపము ఇనుప ఘంటముతో రాయబడి ఉన్నది. దేంతో? ఇనుప ఘంటముతో రాయబడి ఉన్నది. అది వజ్రపు మొనతో లిఖింపబడి ఉన్నది. మన మీద మనం చేసిన పాపము ద్వారా వజ్రపు మొనతో లిఖింపబడి ఉన్నది. మనకు తెలియదు ఏంటి మన జీవితంలో హెచ్చింపు పొందలేకుండా, దీవింపబడలేకుండా, ఆశీర్వదింపబడలేకుండా కారణం ఒకటే, పాపము. అంత భయంకరమైందండి. ఈ దేహముతో పాపము చేయడం దేవుడి చిత్తము కాదు, చూపుతో పాపము చేయడం దేవుడి చిత్తము కాదు, ఆలోచనతో పాపం చేయడం దేవుడి చిత్తము కాదు, క్రియలతో పాపము చేయడం దేవుడి చిత్తము కాదు. ఈ రోజు నా కళ్ళతో చూస్తున్నా వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. త్రాగుడుతోను, వ్యభిచారముతోను, దొంగతనముతోను, పాపపు కృత్యాలతోను, అతి భయంకరంగా మోసాలతోను ఇష్టానుసారంగా ఈ శరీరాన్ని సుఖపెట్టుకోవాలని, సంతోష పెట్టుకోవాలని గంతులేస్తూ ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, వజ్రపు మనతో లిఖించబడింది వీరి మీద. ఏంటి? వీరి ఈ భూమి మీద జీవించినప్పుడు ఇన్ని పాపాలు చేశారు. దీనికి ప్రతిఫలంగా అతి భయంకరమైన శ్రమలు, అతి భయంకరమైన కష్టాలు, అతి భయంకరమైన శోధనలు. ఎందుకు లెక్క చేయలేదుగా? ఏంటండి, వజ్రాలు మనం ఇంట్లో పెట్టుకుంటాం, హ్యాపీగా సంతోషిస్తాం. కానీ పాపము అని తెలుసా? దేవుడంట వజ్రపు మొనతో లిఖింపబడి వ్యక్తి మీద నువ్వు ఎన్ని పాపాలు చేసావు తెలుసా? వాయి లేకుండా, వరుస లేకుండా, చిన్న లేకుండా, పెద్ద లేకుండా, తల్లిని మోసము చేసి, తండ్రిని మోసము చేసి, కుమారుని మోసము చేసి, కుమార్తెను మోసము చేసి, దొంగిలించావు, తాగావు, మోసం చేస్తావు. నువ్వు వెళ్ళే ప్రతి చోటికి నాకు తెలుసు నేను వజ్రపు మనతో నీ మీద లిఖించబోతున్నా అని ఆ పాపము ద్వారా ఈ శరీరం మీద గుర్తు వేయించుకొని కష్టానికి, నష్టానికి, వేదనకు, శోధనకు, సమస్యకు
అతి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వెళుతూ బైబిల్లో రాయబడిందిగా, ఈరోజు తిన్నావమ్మంటే తిన్నానంటే తిన్నా, కడుపు తిన్నాను గాని తిన్నట్లేదండి. ఇంట్లో ఉండకుండా కూడా బాగుంటది. ఎందుకు పుట్టాను ఈ ఇంట్లో, నేను పుట్టకుండా బాగుంటది. ఏంటి శాంతి లేదు, ఏంటి సమాధానము లేదు, ఏంటి నెమ్మది లేదు, ఏంటి ఆనందము లేదు, ఏంటి నా జీవితము ఎప్పుడు కష్టాలే. భర్తతో కష్టాలే, భార్యతో కష్టాలే, పిల్లలతో కష్టాలే, పక్క వాళ్ళతో కష్టాలే, బంధువులతో కష్టాలే, ఇరుగు పరివారితో కష్టాలే. జీవితం అంతా ఎంతో ప్రయాసపడ్డా ఏమీ సాధించలేకపోతున్నా. ఈ కష్టాల ఊపిలో చిక్కుకుపోయాను. ఈ కష్టాల ఊపిలో నుంచి బంగారం అమ్మే, వెండి అమ్మే, ఇంటినమ్మే, చాలా వస్తువులమ్మే, ఎన్నినో అమ్మే, చివరికి అర్థం కాలేదండి. కొంతమంది తెలుసా, ఈ పాపపు కాటుకు చివరికి తట్టుకోలేక వాళ్ళే చంపుకునే వాళ్ళు ఎంతో మంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఎప్పుడు నువ్వు చచ్చిపోండు, దయ్యము మాత్రమే చచ్చిపోంటది. కొంతమంది తెలుసా, విస్తారంగా డబ్బులు సంపాదిస్తారు, విశ్వాసంగా పాపం చేసి ఆ డబ్బులు అట్లా ఉంటది. ఆ పాపపు క్రియల ద్వారా శాపాన్ని పొందుకొని తట్టుకోలేక అతి భయంకరంగా చచ్చిపోతూ ఉంటారు. కారణం ఏంటి? ఏంటప్ప ఇంత సంపాదించాడు, చచ్చిపోయాడు. మీకు ఒక అద్భుతాన్ని చెప్తా, వినండి. దేవుడు ఒక వ్యక్తిని భూమి మీద మెత్తుతున్నాడు అంటే నా ఆలోచనలు కాదు, దేవుని ఆలోచనలు, చాలా గ్రేట్ అయినటువంటి ఆలోచనలు. ప్రియ దేవుని బిడ్డ, ఎన్నో రకాలుగా దేవుడు ఆలోచన చేసి ఆ వ్యక్తి చేసిన పనికి లేదా పాపానికి ప్రతిఫలంగా ఇక చాలు, ఈ చాప్టర్ క్లోజ్. మనం అనుకుంటాం, ఎంత మంచోడండి ఈమె, ఇంత మంచిదండి. ఎవరికి తెలుసు? నీకు నాకేం తెలుసు? బయట మనతో మాట్లాడినప్పుడు అవునక్క, అవునన్నా, చక్కగా మంచిగా మాట్లాడుతుంటాం. కానీ పాపం చేసింది ఎవరికి చెప్పరు. సీక్రెట్ మనసులో పెట్టుకుని ఉంటారు, లోపల పెట్టుకుని ఉంటారు. ఏమంటే నేను చేశాను పాపము, నేను ఈ అకృత్యాలు చేశాను, నేను ఈ పనికి మాలిన క్రియలు చేశాను, నేను ఈ విధంగా చెడులో వెళ్తున్నాను అని ఎవరైనా మీతో పంచుకున్న వాళ్ళు ఉన్నారా? నేను ఇంత సంపాదించానండి, నేను ఈ విధంగా అమ్మను మోసం చేస్తా, తమ్ముడు మోసం చేస్తా, బంధువులను మోసం చేస్తా, బిజినెస్ లో మోసం చేస్తా, చేతి పనిలో మోసం చేస్తా, ప్రతి దానిలో మోసం చేస్తా, నా ఇష్టానుసారంగా నేను జీవించా, భార్య ఉన్న సెకండ్ సెటప్ ను పెట్టుకున్నా, ఇష్టానుసారమైన జీవితం, ఎంజాయ్ అయిన జీవితం, అతి తక్కువ సమయమే. ఈరోజు వాక్యం ఇటువంటి ప్రియ దేవుడి బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఇంకా ఎన్ని అనుభవించాలో నీకే తెలియదు. కారణం ఏం తెలుసా? నీ మీద లిఖించబడి ఉంది వజ్రపు మొనతో నువ్వు చేసిన పాపం. అయితే ఈ రోజే ఒక అద్భుతమైన నీ అవకాశం. ఆ పాపము ద్వారా నువ్వు నష్టపోతున్నావు, ఆ పాపము ద్వారా శాపాన్ని పొందుకోబోతున్నావు. ఈ రోజు తెలుసుకున్నావుగా, ఆ పాపాన్ని విడిచిపెట్టినట్లయితే నువ్వు దీవించబడతావు. ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నా ప్రభా. నీ మాటల్లో బనుక, నీ ఆజ్ఞల ప్రకారం జీవించక, పాపము చేసి పాపం ద్వారా ఎన్నో శోధనలు, నిందలు, వేదనలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలతో అప్పులు పాలవుతూ శరీరాన్ని అపవిత్రపరచుకుంటూ కుటుంబాలు కూల్చుకుంటున్నటువంటి నీ ప్రియ బిడ్డలను చూస్తున్నటువంటి దేవుడు నాయన యేసు, నీ మహా గొప్ప కృప నీ బిడ్డల మీదకి దిగి వచ్చును గాక నాయన. వారి బంధకాల నుంచి, వారి శాపాల నుంచి, వారి పాపాల నుంచి నాయన నీవు నీ బిడ్డల కొరకు చిందించిన ఆ మూలమైన శిలువ రక్తముతో కడుగునా ప్రభా, నీకు వందనాలు. ఈరోజు దేవుని మాటల చొప్పున మేము ఆదరించబడ్డాం. మా శరీరాలను, మా హృదయాలను, మా మార్గాలను మార్చుకొని దేవునికి ఇష్టకరంగా జీవిస్తాం, అపవిత్రమైన క్రియలు చేయము అని నీ బిడ్డలు తీర్మానము తీసుకుని ఉంటుందిగా నాయన. క్రీస్తు మహిమైశ్వర్యము చొప్పున నీ కృప, క్షేమము, దీవెన, సమాధానము, ఆశీర్వాదములు, అద్భుతములు, మేళ్లను నీ బిడ్డల మీద కుమరించండి. ఏ దీవెనలు అయితే నీ బిడ్డలు పోగొట్టుకున్నారా ప్రభా, ఆ దీవెనలు కుమరించండి. వ్యాపారములో అద్భుతమైన దిగుబడి దిగి వచ్చినట్లుగా సహాయం చేయమని పలుకుతున్నా. చదువులో
రియల్లీ గ్రేట్ గా నాయన జ్ఞానమును దయచేసి ఓ టాప్ ర్యాంకర్ గా నిలువ పెట్టమని పలుకుతున్న చేతి పనులను ఆశీర్వదించండి. సమాధానము లేని వారికి సమాధానము దయచేయండి. శాంతి లేని వారికి శాంతిని, నెమ్మది లేని వారికి నెమ్మదిని, ఆరోగ్యము లేని వారికి ఆరోగ్యమును దయచేయండి. ప్రభువా, ఏ పరిస్థితులు ఈ వాక్యం వింటున్న నాయన దేవుని శక్తి వారితో ఉండి వారిని లేవనెత్తునుగా కానీ పలుకుతున్న నాయన, దేవుని కృప వారి మీదికి దిగివచ్చునుగా కానీ పలుకుతున్నా, దేవుడి మహిమ వారిని తాకునుగా కానీ పలుకుతున్నా. బలహీనమైనటువంటి శరీరము, బలహీనమైన ఆత్మ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో బలము కలిగిన ఆయన ఇక నీ ఆజ్ఞలు చొప్పున ఆనందముతో క్రీస్తుతో జీవించునుగా కానీ పలుకుతున్నా. వారి బ్రతుకు దినములల్లా కృపాక్షేమములు నజరేయుడైన యేసు క్రీస్తు నామములో వారి వెంట వచ్చునుగా కానీ పలుకుతూ ప్రార్థించి వేడుకొని దీవెనలను పొంది ఉన్నాను తండ్రి. ఆమేన్.